నవంబర్ 23 అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. గడిచిన పుట్టినరోజుల కన్నా ఈ ఏడాది చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఓవైపు పెళ్లి, మరోవైపు పాన్ ఇండియా ఎంట్రీ. ఇలా రాబోయే ఏడాది మొత్తం ఆల్ హ్యాపీస్ అన్నమాట. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య జీవితం అంటే తెరిచిన పుస్తకం. కెరియర్, వ్యక్తిగత జీవితం వరకు అన్ని అందరికీ తెలిసిన విషయాలే. నాగార్జున, లక్ష్మి వేరుపట్టం నుంచి సమంతతో ప్రేమ, పెళ్లి, విడాకులు వరకు అన్ని పేజీలంతా చదివేసినవే. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లు చైతు లైఫ్ మారబోతోంది. ఈ ఏడాదితో నాగచైతన్యకి 38 ఏళ్లు నిండాయి. 39వ సంవత్సరం చైతుకి బాగా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది అంతా తన జీవితంలో సంతోషాలే. 39వ ఏట వచ్చే ఫస్ట్ సంతోషకర ఈవెంట్ అంటే పెళ్లి అనే చెప్పాలి. డిసెంబర్ 1st వీక్లో శోభితా ధూళిపాళ్లతో 7 అడుగులు వేయబోతున్నాడు నాగచైతన్య. పెళ్లికి ముందే నాగార్జున ఫ్యామిలీ శోభితకు కోడలి హోదా ఇచ్చేసింది. అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ అవార్డు వేడుకల్లో తమ కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఫొటోస్ లో కూడా శోభితని కలిపేసుకున్నారు. చైతు, శోభిత జంట చూడముచ్చటగా ఉందని, ఇద్దరు కలకాలం కలిసి జీవించాలి అని కోరుకుంటున్నారంతా. ఇక కెరీర్ విషయానికి వస్తే, చైతన్య పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ తండేల్. నాగార్జున వీరాభిమాని, తనకు ప్రేమం లాంటి హిట్ అందించిన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేశాడు. ఫిబ్రవరి 7న తండేల్ విడుదలవుతోంది. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీనికి ముందు చందు మొండేటి తీసిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకుంది. చందు పేరు మార్మోగిపోయింది. తండేల్ ముందు సాయి పల్లవి అమరన్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. మరోవైపు తండేల్ కి కూడా దేశభక్తి ఉంది. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా చైతు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, రీసెంట్ గా వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ కి నెటిజన్ల నుంచి మంచి రియాక్షన్ వచ్చింది. తండేల్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ పక్కా అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ సక్సెస్ అయితే చైతు లైఫ్ లో 39వ సంవత్సరం 2025 బాగా గుర్తుండిపోతుంది అంటున్నారు. వాస్తవానికి నాగచైతన్య ఇప్పటి వరకు తన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా బాధపడినట్లు కానీ, ఆవేదన చెందినట్టు కానీ ఎక్కడా బయటపడలేదు. ఏదైనా తనలో తానే ఉండిపోయాడు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కానీ మౌనంగా ఉండిపోయాడు. తప్పులు ఎవరిపైకి నెట్టేలేదు. ఈ ప్రవర్తనే చైతుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతోంది. ఏదేమైనా తన జీవితంలో 39వ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.